ప్రజలకి పథకాలు ఇంపార్టెంట్ అంటారా? డెవలప్‌మెంట్ ఇంపార్టెంట్? అసలు ప్రజలు మాకు పథకాలు ఏమన్నా ఎవ్వరికీ ఏం అక్కర్లేదమ్మా. ప్రజలు ఇప్పుడు పథకాలు అడగలేదమ్మా. ఏ నాయకులే ఇస్తున్నారు. ఎందుకంటే ఆ పార్టీ ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో అతను ఏంటంటే పథకాలు ఇచ్చేస్తే చాలు, డెవలప్మెంట్ లేకపోయినా పర్లేదు, మనకు ఓట్లు వేస్తారని చెప్పి జగన్మోహన్ నమ్మి మోసపోయాడు, నష్టపోయాడు కూడా అతను. అతను పోయి తానే తవ్వేసుకున్నాడు, ఎవరు తవల. తనకు శత్రువులు లేరు, ఆయనే శత్రువు. కనుక దానికి మనం ఏం చేయలేము. వీళ్ళు ఏంటంటే వాళ్ళ పోటీ పడాలంటే ఇవ్వకపోతే గెలవలేం కదమ్మా అనే ఉద్దేశంతో ఇచ్చున్నారేమో అనుకుంటున్నాను నేను. కనుక ఇదేంటంటే పథకాలు ఇంపార్టెంట్ కాదమ్మా. ఇప్పుడు ఫ్రీ బస్ కావాలి, ఫ్రీ బస్ ఎవరికి కావాలమ్మా? కొంతమందికి ఉంటే ఉపయోగం ఉండొచ్చు, నేను కాదంటలా. దీనికన్నా వైద్యం మీద విద్య దోపిడీ జరుగుతుందమ్మా. ఇప్పుడు దారుణమైన దోపిడీ జరుగుతుంది. నేను స్కూల్ పేరు చెప్పను కానీ మా మనవడు మన స్కూల్లో జాయిన్ చేస్తే 50 మామూలు స్కూల్ అని అంటే 30,000 ఫీజు. అదే కొద్ది బెటర్ స్కూల్, దానికి ఏదో కొత్తది యాడ్ చేశారు, ఒలింపియాడో ఏదో యాడ్ చేసి 50,000 తీసుకున్నారమ్మ. చదువు చూస్తే లేదు. మన ఇల్లు అడిగితే మేము మళ్ళీ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. కనుక ఇలాంటి ప్రైవేటు కాకుండా ప్రభుత్వ స్కూల్స్ బాగున్నాయి, ఇప్పుడు బాగా డెవలప్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కూడా. ఆయనే చేద్దామని చేయలేపారు సరిగా, ఈయనైతే పూర్తిగా చేస్తున్నారు బాగానే. కానీ ఏంటంటే మనకి విద్యా వైద్యం వీటి మీద దృష్టి కేంద్రీకరించాలమ్మా. అంటారు, అందరూ చెప్తారు, మాటలు చెప్తారు, పనులు చేయట్లే, ఎవరు పూర్తిగా చేయట్లే. అంటే అంటే చేస్తున్నారు పాపం, వాళ్ళ పరిధి దాంట్లో మరి అవకాశాలు ఉండవు. మరి పైనుంచి మరి ఎలా ఉంటుందో నాకైతే తెలియదమ్మా. మరి మాట్లాడేది కూడా బ్రహ్మాండంగా చెప్తారు. ఇప్పుడు నారా లోకేష్ గారు బ్రహ్మాండంగా చెప్తారు, స్పీచ్ అదిరిపోద్ది. కానీ పనులు అయితే ఇక్కడ ఏం కనపట్లేదమ్మా. అంటే వెన్న అయిపోతాయంటే అవ్వలేమ్మా. వచ్చే 1 year కూడా కాలేదు. ఇంకా టైం ఉంది కాబట్టి చేస్తారని ఆశిస్తున్నాను. వాళ్ళు మంచి వ్యక్తులే, బాగానే చేస్తారు. కానీ ఏంటంటే ఇప్పుడు కావాల్సిన మెయిన్ విద్య వైద్యం అమ్మ. మంచి వైద్యం ఇవ్వాలి, మంచి విద్యనివ్వాలి. ఈ ఫ్రీగా ఇస్తూ ఉపాధికి ఎలాగప్పుడు నేను చెప్పాను కదమ్మా, ఏదన్నా స్మాల్ స్కేల్ ఏదైనా పెద్ద ఇండస్ట్రీ తీసుకొస్తే ఓ 2,000 కుటుంబాలు 4,000 కుటుంబాలు బతికే విధంగా 2-3 ఏర్పాటు చేస్తే ఏలూరుకి ఇంతకంటే కావాల్సింది ఏం లేదమ్మా. ఇవన్నీ చేస్తే మట్టుకి ఏలూరు వండర్ఫుల్ అమ్మ, బ్రహ్మాండంగా ఉంటుంది. మంచి వాతావరణం కలిగిన ఏలూరు, మంచి వాళ్ళందరూ. జగన్ పాలన వర్సెస్ చంద్రబాబు పాలన, ఇద్దరిలో మహిళకు పెద్దపీట వేసింది ఎవరు సార్? ఒకటేనమ్మా, నేను కోరుకునేది ఏంటంటే అస్సలు కంపారిజన్ ఉండకూడదు ఎప్పుడు కూడాను. కంపారిజన్ అనేది మనం ఏదో సాటిస్ఫాక్షన్ కోసం చెప్పుకునే మాటలే తప్ప ఏం కాదమ్మా. పరిపాలన అయితే చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బ్రహ్మాండంగా ఉందమ్మా. ఆయన ఏంటంటే ఏదో రూమ్లో కూర్చొని బట్టలు నొక్కేస్తే ప్రజలకి డబ్బులు ఇచ్చేస్తే పని అయిపోద్ది, రోడ్లు అయిపోయినా పర్లేదు, నేను ప్యాలెస్లో కూర్చుంటాను అని అతను 500 కోట్ల రూపాయలు అతను యాక్చువల్గా ప్యాలెస్ కట్టాడు. 500 కోట్లు రోడ్లు వేసుకుంటే దేవుడు అయిపోయాడు. అలా అన్న క్యాంటీన్ అన్నం పెట్టేవాడు, అది చెడదొప్పాడు. ఎవడికి అతనికి ఏంటి ఈర్ష్య, అతనికి ఏంటంటే ఒక రకమైన శాడిజం టైప్ అతను అనుకుంటున్నాను నేను. అంతే కదా, కనిపించేది అదే కదా. ఇప్పుడు పేదల నోటి కూడా కూడి చేసిన పని నీకేం వచ్చింది? నీ సొమ్మేం కాదుగా. ఇప్పుడు చంద్రబాబు సొమ్మే ఇవ్వట్లేదుగా మనకేమని, ప్రజల సొమ్మే, మా సొమ్మే కదా, ప్రజలదే కదా. కనుక ఆ ఇచ్చేది ఎందుకు చెడగొట్టాలి? పాప మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు చక్కగా, మళ్ళీ అన్న క్యాంటీన్ పెట్టారు. దానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ఏం చేశారంటే అక్కడ అమ్మ భోజనాలు పెట్టేది మహాతల్లి ఆస్తులన్నీ కూడా భోజనాలకే ఖర్చు పెట్టినటువంటి డొక్కా సీతమ్మ గారు మహాతల్లి పేరు పెట్టి ఆయన కూడా కొన్ని కార్యక్రమాలు చేయమన్నారు. అవి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. చాలా సూపర్, బాగుంది. ఇప్పుడు అన్న క్యాంటీన్లో ఫుడ్ క్వాలిటీ అది ఎలా ఉందంటారు? బాగుంది. ఇప్పుడు తినలేదమ్మా, ఎందుకంటే తినాలని నాకు కోరిక ఉందమ్మా. కానీ ఒక రకమైన ఫీలింగ్ అవుతుంది. నేనేదో నాకు దేవుడు ఇచ్చాడు, తింటాకి ఇచ్చాడు, నేను తినేస్తే ఎవరైనా నిజంగా పేదోడు వెళ్ళి తింటాకి వెళ్తే అలా ఫుడ్ లేకపోతే నేను అలా ద్రోహం చేసిన అవుతానని చెప్పి ఒక రకమైన భయం, బాధ. తినాలని కోరిక అయితే బట్టి 100% ఉందమ్మా. పథకం బట్టి సూపర్ అమ్మా, మంచి పథకం. అది నిజంగా పేదవాడు, అన్నం లేనివాడు పస్తుండుకోకుండా కుటుంబంతో సహా వెళ్ళిపోయి ఒక 20 రూపాయలు 10 రూపాయలు ఇస్తే, 4 ఉన్నారమ్మా, ఒక 20 రూపాయలు ఇస్తే కడుపు నిండా భోంచేసి ఇంటికి వచ్చేస్తారమ్మా. అంతకన్నా వరం ఏంటమ్మా? ఇది ఏం కావాలి మనకు అంతకన్నా గొప్పదే. అమరావతి రాజధాని పనులు ఎలా జరుగుతున్నాయి సార్? బాగానే, అంటే టీవీలో చూస్తున్నామని ప్రత్యేకంగా చూడలేదు కానీ టీవీలో విన్నదే చూసిన వాటికి బాగా డెవలప్ చేస్తున్నారని చెప్తున్నారమ్మా. బాగుంది, చాలా బాగుంది. మరి రాజధాని పనులకు అని చెప్పి ప్రజాధనాన్ని దోచేస్తున్నాడని చెప్పి వైసీపీ వాళ్ళు అంటున్నారు సార్, అది ఎంతవరకు నిజమండి? మీకు తెలియదు ఏముందమ్మా, ఎదుటి వాళ్ళు మంచి చేస్తున్నా చెడే అంటారు, ఏ పార్టీలో ఉన్నా. అంటే కొంతమంది వ్యక్తిగతంగా ఆలోచిస్తారు, ఇది తప్పు ఇది తప్పు అని ఒప్పైతే ఒప్పు చెప్పే నాయకులు కూడా తక్కువ ఉన్నారమ్మా ఇప్పుడు. కనుక దాన్ని పెద్దగా మనం పట్టించుకోకూడదమ్మా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పథకాలు కావాలా, అభివృద్ధి కావాలంటే అభివృద్ధి కావాలని చెప్తా ఉన్నారు. ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత 5 సంవత్సరాల్లో పథకాలు అని చెప్పి ప్రజలు సోమరపోతులు చేశాడు. ఎటు చూసుకున్నా సరే
ఒక చేత్తో పథకం ఇవ్వడం, రెండో చేత్తో లాక్కోవడం. ఇప్పుడు సంవత్సరానికి ఒక్కసారి అందే పథకంలో మిగతా 11 నెలల పరిస్థితి ఏంటి ఒకసారి బాగా ఆలోచించండి. నీకు ఇచ్చే 10,000 కానీ 15,000 కానీ మా ఉంటే ఒక నెల పూట గడవడం కోసం ఉపయోగపడతాయేమో. ఆ నెక్స్ట్ నెల పరిస్థితి ఏంటి? ఇదే అభివృద్ధి అంటే ఏంటి? ఒక పరిశ్రమ కనుక ఏర్పడితే అందులో నీకు ఉద్యోగ అవకాశం వచ్చిందనుకో, ప్రతి నెలాఖరికి వచ్చేపాటికి నీకు జీతం అనేది కనపడతా ఉంటుంది. ఆ జీతం అనేది ఒకటి వస్తుంది కాబట్టి దానివల్ల నీ కుటుంబాన్ని పోషించుకోగలం. అభివృద్ధి అంటే ఇదే. ఈరోజు నేను పరిశ్రమలు కానీ లేదంటే ఇంకేదైనా వచ్చినా సరే ఒక అభివృద్ధి పని అనేది కనపడతా ఉంటే ఖచ్చితంగా దానివల్ల నీకు లాభం చేకూరాలి. పథకం అనేది ఏముందండి, ఈ టెస్ట్ అట్ అయిపోయేది. పథకాలు మనిషికి కూడి పెట్టవండి, దయచేసి ఆలోచించండి. ఇప్పుడు చాలామంది మాట్లాడేది ఏంటంటే సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు పక్కన పెట్టేశారు, ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వంటి ఈ పాటికి పథకాలు ఏర్లై పారేవని చెప్పాను. నిజమే, పథకాలు ఏర్లైపోయి పారేవి. కానీ జగన్మోహన్ రెడ్డి వెనక చేసినట్టు అప్పుల సంగతి ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు మన నెత్తి మీద పెట్టినట్టు అప్పుల సంగతి ఏంటి? నీకు ₹10 పథకం ఇచ్చి రూపాయి అప్పు నీ నెత్తి మీద పెట్టాడు. మరి దీని సంగతి ఏంటి? బాగా ఆలోచించండి, బాగా థింక్ చేయండి ఒకసారి. ఈరోజు నీ కరెంటు ఛార్జీలు పెరిగాయన్నా, నీ నిత్యావసర రేట్లు పెరిగాయన్నా, వీటి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు పథకాలే. బాగా ఆలోచించండి. అమ్మఒడి ఉంది కదా, అమ్మఒడి 15,000 అని చెప్పేవాడు. మెయింటెనెన్స్ ఛార్జీస్ 2,000, 3,000 రూపాయలు కట్ చేసేవాడు. ఎందుకు కట్ చేసేవాడు అంటే జగన్మోహన్ రెడ్డి ఈ 2,000, 3,000 రూపాయలు మెయింటెనెన్స్ ఛార్జెస్ అని చెప్పి మన స్కూళ్ళు మనం శుభ్రం చేసుకోకపోతే ఎవరు శుభ్రం చేస్తారని చెప్పి ఒక కొటేషన్ పెట్టేవాడు. ఒకసారి స్కూల్లో ఏమైనా బలలు ఇరిగినా, లేకపోతే టేబుల్స్ ఇరిగిపోయినా, లేదంటే వాటర్ ఫెసిలిటీస్ సరిగ్గా లేకపోయినా, టాయిలెట్ సరిగ్గా శుభ్రం లేకపోయినా వీళ్ళు ప్రభుత్వానికి బిల్లులు పెడతారు. సార్ మా స్కూల్లో పలానా బలలు ఇరిగిపోయినాయి, టేబుల్స్ లేవు, వాటర్ ఫెసిలిటీకి సంబంధించి ఆ ట్యాంక్ లేదని చెప్పంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, దానికి సంబంధించి కాస్త అమౌంట్ శాంక్షన్ చేస్తుంది. లేదంటే ఈ సర్పంచ్ కానీ ఆ యొక్క నిధుల నుండి ఈ కడతకు ప్లాన్ చేస్తారు. అంటే నీ దగ్గర 2,000, 3,000 రూపాయలు ఎందుకు కట్ చేస్తారని? మరి ఒక పక్కన వాళ్ళు బిల్లులు ఆ బలలా ఇరిగిపోతే వాళ్ళు ఏం చేస్తారు, బిల్లులు పెడతా ఉన్నారు, దాని దగ్గర నుంచి డబ్బులు వస్తూ ఉన్నాయి. మళ్ళీ నీ దగ్గర నుంచి మెయింటెనెన్స్ ఛార్జీలు వసూలు చేయాల్సినంత అవసరం ఏంటి? ఇవన్నీ ఆలోచించండి. ఫంక్షన్ల విషయంలో కూడా ఇంతే. ₹1,000 ఫంక్షన్ అని చెప్పి 250 పెంచి చివరాఖరి 3,000 ఇచ్చాడు. ₹750 ఏం చేసాడు? 250 ఇచ్చాడు. మిగతా ₹750 సంగతి ఏంటి? ఇలా చెప్పుకుంటూ పోతే బోలంతా. ఎటు చూసినా సరే జగన్మోహన్ రెడ్డి దోచుకో పంచుకో అన్నట్టు 5 సంవత్సరాలు ఇలా గడిచిపోయింది తప్ప ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారు చేసిందంటూ ఏమీ లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పథకం ఇస్తున్నాడనే పేరే తప్ప దాని వెనక మన దగ్గర నుండి వసూలు చేసే డబ్బులు అన్నీ కాదు. ఒక పక్కన నువ్వు ట్యాక్సుల రూపంలో, పన్నుల రూపంలో ప్రభుత్వానికి డబ్బులు కడతా ఉన్నావు, ఒక పక్కన నీకు ఇచ్చే పథకాల్లో కోత విధిస్తూ ఉన్నారు. ఇంకెప్పుడు తెలుసుకుంటారు? మళ్ళీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోతాడు, 2029లో మళ్ళీ ముఖ్యమంత్రి నేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడడం, ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు దానికి భజన కార్యక్రమాలు పెట్టడం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమీ తెలియనలో చూస్తూ ఉంటారు అనుకున్నారు ఏంటి? గతంలో ఇలాగే జగన్మోహన్ రెడ్డి రాజ్యం తీసుకొస్తాడు, రాజ్యాన్నలాగా పరిపాలన చేస్తాడు, రాజశేఖర రెడ్డి బిడ్డ అనిపించుకుంటాడని చెప్పి 150 పైన సీట్లు ఇస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పని ఏంటి? రాష్ట్రాన్ని రావణ రాష్ట్రంగా చేశారు. ఎక్కడ చూసుకున్నా సరే అవకతవకలే. ఈ రోజున కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లు వచ్చి ప్రతిపక్షం కూడా లేకుండా పోయిందంటే దానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న పనులే. పథకాలనే పేరుతో ప్రజల్ని మోసం చేయడమే తప్ప పథకాల పేరుతో ప్రజలకి ఇచ్చింది చేసిందంటే ఏమీ లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పక్కన సంక్షేమ పథకాలు ఏవైతే సూపర్ 6 పథకాలు ఇస్తామో వాళ్ళని అభివృద్ధి చేసుకుంటూనే రాబోయే రోజుల్లో ప్రజలకు ఏం చేయాలి అన్నీ చేస్తూ ఉంది. ఎప్పటికైనా సరే వాస్తవాలు తెలుసుకోండి. జగన్మోహన్ రెడ్డి మాయ మాటల నుంచి బయటకు రండి. ఇంకా ఆయన జగన్మోహన్ రెడ్డి నేనే ముఖ్యమంత్రి అన్నట్టు బిహేవ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి. ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం అన్న మాట ప్రకారం ఒక్కటొక్కటిగా చేస్తూ ఉంది. ఇలాగే ప్రభుత్వం కేవలం 10 నెలల పరిపాలన పూర్తయింది, ఏదో 4 సంవత్సరాల పరిపాలన అయిపోయింది, ఇక 2-3 నెలల ఎలక్షన్లు వచ్చేస్తాయి అన్నట్టు జగన్మోహన్ రెడ్డి ప్రచారాలు చేయడం, దీని వెనక విస్తృత స్థాయిలో ట్రోలింగ్లు మొదలు పెట్టాడు. ఎందుకు వచ్చింది సార్? వాస్తవాలు తెలుసుకుని దాని గురించి మాట్లాడండి.